హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీఏ, డీఆర్, జీవో సవరణ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారము. డీఏ మరియు డీఆర్ జీవోపై కొన్ని ముఖ్యమైన విషయాలండి. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు మరియు భవిష్యత్ అంచనాపై మరింత వివరంగా తెలుసుకుందాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో విడుదలైన జీవో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జనవరి 2024 నుండి వర్తించేలాగా డీఏ మరియు డీఆర్ జీవోను ఇటీవల విడుదల చేశారు. ఈ జీవోలో కొన్ని కీలక అంశాలున్నాయి. అవి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీవోలోని ప్రధాన అంశాలు. మొదటిది డీఏ, డీఆర్ చెల్లింపు. అక్టోబర్ 2025 నెల జీతం లేదా పెన్షన్‌తో కలిపి పెరిగిన డీఏ, డీఆర్ నగదు రూపంలో జమ చేయబడుతుంది. అంటే కొత్త డీఏ, డీఆర్ అమలుకు ఇంకా చాలా సమయం అయితే ఉంది. రెండోది ఉద్యోగులకు ఎరియర్స్. జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు మొత్తం 21 నెలలకు సంబంధించి ఉన్నటువంటి డీఏ ఎరియర్స్‌ను ఉద్యోగులకు కేవలం వారు పదవీ విరమణ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత లేదా దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత మాత్రమే చెల్లిస్తామని జీవోలో స్పష్టం చేశారు. మూడోది పెన్షనర్లకు అరియర్స్. పెన్షనర్లకు సంబంధించి డీఆర్ అరియర్స్‌ను 2027, 28 ఆర్థిక సంవత్సరంలో అది కూడా 12 సమాన వాయిదాలలో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన మరియు అభ్యర్థనలు. ఈ జీవోలోని షరతులు ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తీవ్ర నిరాశను, ఆందోళనను కలిగిస్తున్నాయి. అరియర్స్ విషయంలో జీవోలోని అంశాలు వారికి తక్షణ ఆర్థిక ప్రయోజనం లేకుండా చేస్తూ ఉన్నాయి. దీనిపై ప్రధాన ఉద్యోగ సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆశలు వదులుకోవాల్సిందేనా? అంటే ఈ జీవో ప్రస్తుత రూపంలోనే అమలైతే డీఏ, డీఆర్ అరియర్స్‌పై ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు అడుగంటుతాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఎంఓకు విజ్ఞప్తి. ఇప్పటికే కొన్ని ప్రముఖ ఉద్యోగ సంఘాలు సీఎంఓ కార్యాలయానికి ఈ జీవోలోని లోపాలను, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలియజేశాయి. తక్షణమే ఈ జీవోపై పునరాలోచన చేయాలని ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. జీవో సవరణకు అవకాశాలు. ప్రధాన ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారంగా ఈ జీవోపై సవరణలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉద్యోగుల మద్దతు కీలకమని గ్రహించిన ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించవచ్చు అనైతే అంచనా.